ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలియచెప్పి ఓటర్లలో చైతన్యం కలిగించడమే లక్ష్యంగా కాకినాడ నగరంలో 4 మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. చక్కని సదుపాయాలతో పాటు పోలింగ్ స్టేషన్లోకి ఆహ్లాదకర వాతావరణంలో వెళ్లి ఓటింగ్ వేసేందుకు వీలుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధానంగా యువత, మహిళలు, దివ్యాంగులు లక్ష్యంగా ఏర్పాటైన ఆయా థీమ్ పోలింగ్ స్టేషన్లలో ఆ కేటగిరీకి చెందిన ఉద్యోగులనే ఏర్పాటు చేయడం ద్వారా ఓటర్లను ఆలోచింపచేసేలా తీర్చిదిద్దారు. కాకినాడ సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జె వెంకటరావు పర్యవేక్షణలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వీటిని ఏర్పాట్లు చేసినట్లు కేసీసీ న్యూస్కు ఆయన తెలియజేశారు. ఓటింగ్ అనుభవాన్ని దాన్ని గురించుకొని కాకినాడ సిటీ కౌన్సిల్స్లో 4 పోలింగ్ స్టేషన్స్ మోడల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. అవి మొదటిది మోడల్ మహిళా పోలింగ్ స్టేషన్, రెండవది మోడల్ పీడబ్ల్యూడి పోలింగ్ స్టేషన్, అదేవిధంగా మూడవది మోడల్ యూత్ పోలింగ్ స్టేషన్ పెట్టాం, నాలుగవది మోడల్ జనరల్ పోలింగ్ స్టేషన్గా ఐడెంటిఫై చేశాం. అందులో భాగంగా దీన్ని మోడల్ జనరల్ పోలింగ్ స్టేషన్గా దీన్ని ఐడెంటిఫై చేసే రోజు పెట్టడం జరిగింది. దీని ఉద్దేశం మరింత ప్రజలు వచ్చేటప్పుడు ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఓటర్లు మరింత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాలు అనిపించి హ్యాపీగా వచ్చి ఓటు వేసి వెళ్ళి వాళ్ళ ఈ ఓటు వేసే ప్రక్రియ మంచి అనుభూతిగా మిగిలిపోవడానికి కానీ చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ మోడల్ పోలింగ్ స్టేషన్. కాబట్టి ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా రేపు వచ్చి హ్యాపీగా ఓటు వేసి అందరూ కూడా మంచి మెమరీని క్యాప్చర్ చేసుకోవాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాను.